తెలుగు వాళ్ళు 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జ్యూరిక్లో జరిగిన తెలుగు డయాస్పోరాలో పాల్గొన్న సీఎం చంద్రబాబు భారత్కు అతిపెద్ద ఆస్తి యువతే అని అన్నారు. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక తలసరి ఆదాయం తెలుగువారిదే అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఏపీని నెంబర్ 1గా బ్రాండ్గా మార్చామన్నారు. 25 కొత్త పాలసీలు తెచ్చామన్న చంద్రబాబు దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఒక ఏపీకే 25% వస్తున్నాయని అన్నారు. లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈ రోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈ రోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ రోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్ లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈ రోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన, ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వసన్నద్ధమైందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా జ్యూరిక్లో తెలుగు డయాస్పోరాలో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ దశ దిశలకు వ్యాప్తిస్తే ఆయన ఆదర్శాలను సిబిఎన్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. నాడు ఐటీ అంటే నేడు క్వాంటం అంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. కూటమి ఏడాదిన్నర పాలనలో రాష్ట్రానికి 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ అన్నారు. అన్న ఎన్టీఆర్ ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు వేరే రాష్ట్రాలకి లేనిది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. 2024 ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది, 5 సంవత్సరాలు పరిపాలనలో మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామే, మీకు ఏముంది, మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా, మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేనిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆర్సిలర్ మిత్తల్ పెట్టుబడి కానివ్వండి, టీసీఎస్, కాగ్నిసెంట్, సాలపురి సత్వ, ఏఎన్ఎస్ఆర్, రెన్యూవబుల్ ఎనర్జీలో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.